హాయ్ గైస్, ఈరోజు మనం గరుడ పురాణం గురించి తెలుసుకుందాం. అసలు గరుడ పురాణం అంటే ఏంటి, గరుడ పురాణంలో ఏం జరుగుతుంది, అసలు గరుడ పురాణంలో మనం తెలుసుకోవలసినవి ఏంటి అన్న విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. గరుడ పురాణం అనేది హిందూ మతంలోని 18 పురాణాలలో ఒకటి. ఇది మన పితృ కార్యాలు మొదలైన వాటి గురించి వివరిస్తుంది. ముఖ్యంగా చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, మోక్షం పొందడానికి గరుడ పురాణం చదవాలని చెబుతారు. అలాగే గరుడ పురాణంలో మనం చేసిన పాపాలకు రకరకాల శిక్షలు ఉంటాయి. గరుడ పురాణం చదవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరి మోక్షం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, సంతోషం పెరుగుతాయి. అదేవిధంగా మనిషి సన్మార్గంలో నడవడానికి ప్రేరణ లభిస్తుంది. ఇలా చాలా ఇంట్రెస్టింగ్స్ ఉన్నాయి. మనం డీప్గా మరోసారి డిస్కస్ చేద్దాం. గరుడ పురాణంలో శిక్షల గురించి పార్ట్ 2లో మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఇంప్లిమేటివ్ వీడియోస్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ కొట్టండి.